హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉమాదేవి ప్రపంచానికి స్వాగతం. కథలోకి వెళ్ళిపోతాం. నేను తర్వాత కాల్ చేస్తాను, ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు చెప్పు సంజు, ఏమి చేస్తాము అంటాడు సంజయ్. అందుకు సంజు ఏడుస్తూ, అలా చెప్పొద్దు, మీరు ఏం చెప్తే అదే చేస్తాను. హోటల్లో గడిపినా అని చెప్పొద్దు ప్లీజ్ అంటుంది. సంజయ్ సరే ఉండు, పేపర్స్ వచ్చేసాక సైన్ చేసేసి మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటాడు. మళ్ళీ సంజయ్ మాట్లాడుతూ, ఇక నుండి నువ్వు ఇంటి నుండి బయటకు వస్తే నాకు తెలియకుండా గడప కూడా దాటడానికి వీల్లేదు. నాకు తెలియకుండా ఏమన్నా చేసావంటే మీ అక్క పెళ్ళి ఆపేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ టోన్లో సంజుకి చెబుతాడు. సంజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అంతే. సంజయ్ బేస్ వాయిస్తో పిలుస్తాడు. ఏంటి, వినపడిందా? అలాగే అంటుంది సంజు ఏడుస్తూ. నన్నెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. చెప్పాను కదా సంజు, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా మన పెళ్ళి జరగాల్సిందే. నువ్వు నా మాట వినడం లేదు, మరి నన్ను ఏం చేయమంటావు అంటాడు. అంటూ ఉంటాడు సంజయ్. అంతలో ఒక నర్సు వచ్చి సంజయ్ దగ్గరికి కొన్ని పేపర్స్ ఇస్తుంది. సంజయ్ పేపర్స్ తీసుకొని సైన్ పెట్టి పంపించేస్తాడు. రా ఇక వెళ్దామంటాడు సంజు అలాగే అంటూ సంజయ్ని అనుసరిస్తుంది. ఇద్దరు వెళ్ళి కారులో కూర్చొని ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే సంజు మౌనంగా కార్ సీట్లో కూర్చొని బయటకు చూస్తూ ఉంటుంది. సంజయ్ మాత్రం కారు సైడ్ మిర్రర్ నుంచి గమనిస్తూ ఉంటాడు. సంజయ్ వాళ్ళని ఒక కారు ఫాలో అవుతుంది. అది గమనించిన సంజయ్ కావాలనే కార్ని ఇంకా స్పీడ్గా పోనిస్తాడు. అది గమనించిన రౌడీలు కూడా కార్ని వేగం పెంచుతారు. సంజయ్ వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఏం చేశాడు, కావాలనే సడన్గా బ్రేక్ వేస్తాడు. అంతే. ఆ రౌడీలు వేగంగా వచ్చి
ముందుండే కార్ని గుద్దేస్తారు. అంతే ఆ కారు ఓనర్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అది చూసిన సంజయ్ నవ్వుకుంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు. సంజయ్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు. కానీ తను మనసులో చూడు, నేను ఏడుస్తుంటే నవ్వుకుంటున్నాడు. వీడు నిజంగానే రాక్షసుడే అని అనుకుంటుంది. సంజు మనసులో మాట వింటూ, సంజయ్ అవునే నేను రాక్షసుని, ఇప్పుడు నీకేమైనా అభ్యంతరమా? నేను నాలానే ఉంటాను. నేను ఎవరి కోసము మారను అని అంటాడు. సంజు ఆశ్చర్యపోతూ, అమ్మో వీడికి మనసులో మాటలు కూడా వినపడుతున్నాయా? వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వీడు దుర్మార్గుడు. ఎప్పుడు ఎక్కడ ఏం చెప్తాడో ఏం చేస్తాడో. ఈ రాక్షసుడి నుంచి నన్ను ఎవరు కాపాడేది అని అనుకుంటుంది. అనుకుంటూ ఉంటుంది. అంతలో ఇల్లు వచ్చేసింది. అందరూ సంజయ్ ఇక చాలు తిట్టుకునింది, కారు దిగు, ఇంట్లోకి వెళ్దాము అంటాడు. సంజు టక్కని చూసి, అవునా ఇల్లు వచ్చేసిందా అనేసి కారు దిగబోతుంటే సంజు చెయ్యి పట్టుకొని, ఇంట్లో జరిగింది ఏది చెప్పొద్దు అని వార్నింగ్ టోన్లో చెప్తాడు. అలాగే అనేసి సంజు అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. సంజయ్ ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అంటారు. నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. సంజు చూస్తే నీరసంగా ఉంది. ఈ షాపింగ్ని ఇప్పుడు వాయిదా వేయాలంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తాడు. అందరూ గబగబా వచ్చి సంజుని చుట్టూ ముడతారు. ఏం సంజు, ఏం జరిగింది? ఎందుకు రాత్రంతా రాలేదు అనేసి సంజు మొహం అంతా వాడిపోయిన తోటకూరలాగా ఉంటుంది. ఏమైంది సంజు, ఎందుకు డల్లుగా ఉన్నావు అని అడుగుతారు. అలా అందరూ
ప్రశ్నలు వేస్తుంటే సంజు ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అంతే. సీత ఏమిటే అందరూ అడుగుతా ఉంటే బెల్లం కొట్టిన రాయిలాగా గమ్మునే ఉన్నావు అంటుంది. అందుకు సంజు, సీత నాకెవరైనా గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడే టైం ఇవ్వాలి కదా, నన్ను ఏమన్నా చెప్పనిస్తే కదా. సరే, మీరు అలా అడుగుతూ ఉంటే నేను ఎవరికి చెప్పాలి అని అంటుంది. అంతలో సంజయ్ కూడా వచ్చి నిలబడతాడు. వనజ, ఏమి జరిగిందిరా, ఎందుకు రాత్రంతా రాలేదు అని అడుగుతుంది. సంజయ్ మీ మాటలు మాట్లాడకుండా సంజయ్ని చూస్తాడు. సంజు కూడా సంజయ్ని చూస్తుంది. అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే అందరికీ కోపం వచ్చి ఏమి జరిగిందో చెప్పండి అంటారు. అంతే. సంజు మాట్లాడుతూ, రాజు ఏమీ లేదు, మేమిద్దరం గుడికి వెళ్ళాము. నాకెందుకో కొంచెం ప్రశాంతం కావాలనిపించి సంజయ్ గారిని లాంగ్ డ్రైవ్కి అడిగాను. అలా ఇద్దరం లాంగ్ డ్రైవింగ్కి వెళ్తే మధ్యలో కారు పాడైపోయింది. ఆ కారు పాడైపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అంతే జరిగింది అని సంజు చెబుతుంది. అది విన్న అందరూ ఒకేసారి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు లాంగ్ డ్రైవ్కి వెళ్ళమన్నారు, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే మేమందరం ఎంత బాధపడాలి అని అందరూ అరుస్తూ ఉంటారు. కానీ అంజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది గమనించిన సంజు, ఏ అంజు నువ్వు మాత్రం ఏమీ అనకుండా గమ్మునే ఉన్నావు, నువ్వు కూడా కొంచెం కేకలు వేయి
అని చెబుతుంది. అంతే, అందరూ గమ్మున అయిపోతారు. కానీ అంజుకి తెలుసు అని ఎవరికి తెలియదు. అంతే, అంజు కూడా అసలు నీకు బుద్ధుందా లేదా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనిషిని తోడు తీసుకోపోవాలని తెలియదా? అయినా మనిషి పెరుగుతున్నావు, ఇప్పుడు కూడా బుద్ధి రాలేదా? ఎంత పెరిగి ఏం చెయ్యను అంటూ అంజు ఏడుస్తుంది. అంతే, సంజుకి అర్థమవుతుంది అంజు ఎందుకు తిట్టిందని. అంతే, సంజు వచ్చి గట్టిగా కౌగిలించుకొని, ఏడవకు, నాకేం కాలేదు, నేను బాగానే బాగున్నాను, అందుకే కదా ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్నాను. అయినా గుడికి పోతే ఇలా ఎవరైనా తిడతారా? నువ్వు ఏడిచ్చేది కాకుండా అందరి దగ్గర నన్ను తిట్టిపించాలనే వీలైతే మటర్ ప్లాన్ చేసావా అడుగుతుంది సంజు. మటర్ ఏంటి అన్నట్టుగా చూస్తుంది అంజు. చూడు, అందరూ నన్ను ఎలా చూస్తున్నారు, చంపేసేలాగా చూస్తున్నారు. ఏదో పోలీసుడు దొంగతనం చేసినప్పుడు దొంగోడు చూసినట్టు అందరూ నా వంక చూస్తున్నారు. నేనేం చేయాలి? అంతా నువ్వు ఏడవడం వల్లే ఇప్పుడు నేను దొంగోడిలాగా దాంకోవాలి. నా అనే ప్లాన్ ఉంది అంటుంది సంజు. ఆ మాటకి అందరికీ నవ్వు వచ్చేస్తుంది. అమ్మయ్య, నవ్వేశారా? ఇంకన్నా నేను చెప్పేది వినండి. గబుక్కని వెళ్ళాలి అనిపించి వెళ్ళిపోయాను. ఏమీ అనుకోవద్దండి. అందరికీ సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని అందరికీ మళ్ళీ సారీ చెబుతుంది. అది చూసిన అందరూ ఏం పర్లేదురా, నిన్ను ఆనందంగా పోయారు కదా, ఏమి జరిగిందో అని కొంచెం టెన్షన్. అదేలే, మేము అసలు
మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు ఎడమొహం పెడమొహం లాగా ఉన్నారు. మళ్ళీ మీరిద్దరూ లాంగ్ డ్రైవ్ పోయారంటే నమ్మబుద్ధి కాలేదు అంటాడు రాజు. దానికి తోడు శరత్, నిజంగా మా ఎదవ నువ్వు లాంగ్ డ్రైవ్ పోయారా అని అడుగుతాడు. అయ్యో అంకుల్, నిజంగానే అడగండి మీ అబ్బాయిని తీసుకువెళ్ళాడు అని అంటుంది సంజు. ఆ మాటకి శరత్ అయితే మా వాడు మంచిగానే ఉన్నాడు బావగారు, ఇది ఇక్కడితో వదిలేయండి. మా నాన్న చెప్పాడంటే మీరు సంజయ్ని ఏమీ అనక్కర్లేదు అంటాడు రాజు. అందుకు శరత్, లేదు బావా, నేను వదిలేస్తాను, కానీ అమ్మాయి మొహం చూడండి ఎంత డల్గా ఉందో, ఫస్ట్ తినడానికి ఏమన్నా ఇవ్వండి అంటాడు శరత్. అంతలో సావిత్రి గారు వచ్చి సంజయ్ పక్కన నిలబడి, రే మనవడా, నిజం చెప్పు, మా రాకాసి నువ్వు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు అంటుంది. అందుకు సంజయ్ నవ్వుతూ, బామా, నువ్వు ఒక్కటే బామా నన్ను అర్థం చేసుకునేది, అది సీల్ రాకాసి కాదు బామా, అది సీల్ రాకాసి కాదు బామా, అంతకంటే పెద్ద పేరు పెట్టు బామా అంటాడు సంజయ్. ఆ మాటలకి అందరూ పడి నవ్వుకుంటారు. వాణి వచ్చి సంజయ్ భుజం మీద ఒక్కటేసి, చాలు కానీ గమ్మునుండ్రు రా, చాలే కానీ గమ్మునే ఉండ్రా, సంజు అల్లరి పిల్ల, కానీ అల్లరి పనులు చేయదురా, నువ్వే ఏదో చేసి ఉంటావు అంటుంది వనజ. ఇదంతా చూసిన కీర్తనకి మిత్రమా, నా కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా.